మనకు పెన్షన్ హైక్ అన్నమాట. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు జాక్‌పాట్ 5 రెట్ల పెన్షన్ పెంపు అని చెప్తున్నారిక్కడ. దీని గురించి మనం క్లియర్‌గా తెలుసుకునే ముందు ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకు తీసేశారు గదా! అంటే మన మదర్ వాళ్ళకు మాత్రం పెన్షన్ వస్తున్నది. కానీ ఈ తర్వాత వచ్చే జనరేషన్‌కు ఒకేసారి డబ్బులిచ్చేసి మనకు ఈ పెన్షన్ లేకుండా చేస్తున్నారు కదా! కానీ అలాంటి వాళ్ళకి కూడా 60 తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కూడా కష్టంగా 70 తర్వాత ఉంటారు కాబట్టి, వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మనకు పెన్షన్ ఇచ్చే విషయాన్ని ఇప్పుడు కేంద్రము ఫిబ్రవరి 1న రిలీజ్ చేస్తుంది కాబట్టి, అప్పుడు తెలియజేస్తారని చెప్పడానికి ఈ వీడియో అన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. పెన్షన్ హైక్ ప్రభుత్వ, ప్రైవేటు 2 అన్నమాట. రెండిటికి సంబంధించిన విషయం ఇది. ఇక మనము ఈ ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. పింఛన్ను 5 రేట్లు పెంచబోతున్నట్లు ఈపీఎఫ్ సంస్థ తెలిపింది. ఈ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ప్రయోజనం చేకూరిందనమాట. అయితే కనీస పింఛన్ మొత్తంలో పెరగనుందని తెలుస్తుంది. దాని గురించి మళ్ళీ మనం క్లియర్ గా తెలుసుకుంటే ఏంటంటే మనకు 2000 అంటే ఈపీఎఫ్ 95 సబ్స్క్రైబర్లకు అందించే పెన్షన్ 2014లో సవరణ చేశారు. దీని ప్రకారము ప్రతి నెల 1000 మాత్రమే ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ 1000 రూపాయలు అనేది సరిపోవు కాబట్టి దాన్ని ఎంత పెంచారు అంటే, పింఛన్ చాలడం లేదని గౌరవప్రదమైన జీవితాన్ని కనీస పింఛన్ ఏ మాత్రం సరిపోవడం లేదని, అంటే 1000 రూపాయలు ఇస్తే ఎలాగో సరిపోదు కాబట్టి దాన్ని ఈపీఎఫ్ 95 నెలవారీ పెన్షన్ ను 7,500కు పెంచాలనే డిమాండ్ ఉంది. సో అంటే ఇది డిమాండ్ చేస్తున్నారనమాట. తప్పకుండా ఇప్పుడు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఏంటి అంటే మనకు ఈ కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసే నిర్మలా సీతారామన్ 95 పెన్షన్ మొత్తాన్ని 1000 నుంచి 6,000కు పెంచే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇక 2026 నుంచి అమలు చేసే అవకాశం ఉంది అన్నమాట. ఇది 100% అవుతుంది అని చెప్తున్నారనమాట. ఈసారి మనము ఎలాంటి డిసప్పాయింట్ లేకుండా నాకు చాలా కమెంట్స్ వచ్చాయి పెన్షన్ గురించి పెట్టినప్పుడు. ఇది అయితే నేను నా జీవితాంతం రుణపడి ఉంటా, అలాంటి చాలా చాలా కమెంట్స్ వచ్చాయండి. సో అది దృష్టిలో పెట్టుకొని మీకు వెంట నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మనకి ఫిబ్రవరి 1 అంటే ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అలా టైం ఉంది. ఆ 10 డేస్ లో ఇది రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఆ బడ్జెట్ కి సంబంధించిన వీడియో కూడా కేంద్రం నుంచి నిర్మలా సీతారామన్ రిలీజ్ చేసేది, ఆ వీడియో కూడా నేను క్లియర్ గా మీకు పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వీడియోను కూడా మిస్ చేయకుండా చూడండి. ఇక ఈ 95 పెన్షన్ పెంచితే 1,00,000 మంది అంటే లక్షలాది మంది రిటైర్డ్ పిఎఫ్ సభ్యులకు, ప్రధానంగా ఈపీఎఫ్ పై ఆధారపడిన ప్రైవేట్ రంగ పెన్షనర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం లభిస్తుంది. ఈ సమాచారం అంతా మనము ఈ కేంద్రానికి అంటే ఈ ఫిబ్రవరి 1న రిలీజ్ చేసే కేంద్రంలోని బడ్జెట్ కి సంబంధించిన దాంట్లోనే చెప్పేస్తారని చెప్తున్నారు. మీరు కనుక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టైంపాస్ వీడియోస్ కాకుండా మనం చేసే ఈ వీడియోస్ ని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది అన్నమాట ఈ రోజు వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్ లో రాయండి. దీనికి సంబంధించిందే కాదు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయా, మీకు ఎలాంటి వీడియోస్ నేను పెట్టాలి, ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని ఎంత వరకు మీకు యూజ్ ఉంటున్నది, రైతులకు అయి ఉండొచ్చు, ప్లస్ ఈ పెన్షనర్లకు అయి ఉండొచ్చు. అంటే మన కేంద్రంతోనే లింక్ ఉన్నవి కావాలి అని అనుకుంటే ఏ వీడియో అయినా నేను మీకు అంత సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు మీ ముందుకు తీసుకొస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మీరు కమెంట్ సెక్షన్ లో రాయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇది ఈరోజు వీడియో.